హలో అండి. కొన్ని డేస్ ముందు మా పిల్లలు 2 బర్డ్స్ కావాలని చాలా అడిగారు. నాకు మొదటి నుంచే వాటిని ఇంటికి తీసుకురావడం ఇష్టం లేదు. ఎందుకంటే ఇంతకుముందు నేను అక్వేరియంలో ఫిషెస్ పెంచేదాన్ని. వాటిలో కొన్ని చనిపోయినప్పటి నుంచి నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. కానీ పిల్లలు చాలా అడగడంతో మా హస్బెండ్ 2 చిన్న బర్డ్స్ తీసుకొచ్చారు. వచ్చిన రెండో రోజు నుంచే వాటిలో ఒకటి కేజ్లో నుంచి బయటికి రావడానికి చాలా ప్రయత్నించేది. ఆ ప్రయత్నంలో ఇరుక్కుపోయి గాయపడి చనిపోయింది. ఆ తర్వాత ఇంకో బర్డ్ కూడా సిక్ అయి చనిపోయింది. మా పెద్ద బాబు అయితే చాలా ఏడ్చాడు. మనమే వాటిని బంధించకపోయి ఉంటే బాగుండేది, వాటిని వాటి వరల్డ్లోనే ఉండనివ్వాల్సింది అని చెప్పాడు. ఆ మాట ఇప్పటికీ నా మైండ్లో తిరుగుతుంది. మేము చేసిన తప్పుని ఇంకెవ్వరూ చేయొద్దు. దయచేసి బర్డ్స్, ఫిషెస్ లేదా ఏ యానిమల్ అయినా సరే వాటిని ప్రేమించండి, కానీ వీలైనంత వరకు వాటిని వాటి వరల్డ్లోనే స్వేచ్ఛగా జీవించనివ్వండి. మీ ఇంట్లో కూడా బర్డ్స్, చేపలు ఏ జంతువునైనా పెంచాలి అనుకుంటే ముందు వాటి అవసరాలు, బాధ్యతలు, వాటి లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోండి. మా పిల్లలకు కూడా ఇప్పుడు ఒక విషయం అర్థమైంది. మనకు అందంగా కనిపించే ప్రతి జీవి మనతో ఉండాలని కోరుకోదు. దానికి ఒక వరల్డ్ ఉంటుంది, ముఖ్యంగా స్వేచ్ఛ ఉంటుంది.